రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్ కి బయలుదేరారు. ఢిల్లీ తాజ్ ప్యాలెస్ లో హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొన్నారు. సదస్సు అనంతరం హైదరాబాద్ కి చంద్రబాబు బయలుదేరారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు చంద్రబాబు. మొత్తంగా సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. గాయత్రి, కొద్దిసేపటి క్రితమే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది హైదరాబాద్కు. అయితే ముఖ్యంగా 2 రోజుల పర్యటన నిమిత్తము ఢిల్లీకి రావడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రులతో సమావేశం కావడము, తర్వాత ఈరోజు ప్రధానంగా ఢిల్లీ పర్యటన ఈసారి మాత్రం ఎప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై సమావేశాల నిమిత్తమే ఎప్పుడు కూడా పర్యటనకు వచ్చేవారు. కానీ ఈసారి మాత్రం అంటే దేశంలో ప్రతిభావంతులైనటువంటి రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు 5వ స్థానం ఉండడము, తర్వాత ముఖ్యంగా మొదటి స్థానంలో నరేంద్ర మోడీ గారు, తర్వాత 5వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉండడంతో ఈ రోజు జరిగినటువంటి హిందుస్థాన్ టైమ్స్ కి సంబంధించినటువంటి సమ్మిట్ లో పాల్గొనడానికి ఇక్కడికి హైదరాబాద్కు రావడం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అయితే ఢిల్లీ నుంచి కూడా తర్వాత మహారాష్ట్ర పర్యటన కూడా రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి అంటే ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్కి బయలుదేరారు. అయితే ముఖ్యంగా తన సోదరుడి యొక్క ఆరోగ్యం నిమిత్తమే అంటే సోదరుడి యొక్క ఆరోగ్యం ప్రస్తుతము చాలా క్షీణించిందన్నటువంటి సమాచారం తెలియడంతో వెంటనే హైదరాబాద్కు మహారాష్ట్ర ఎన్నికల పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి సమాచారం మాత్రం మనకు అందుతుంది. ముఖ్యంగా ఈ రోజు 2 రోజుల పర్యటన అంటే ఈ రోజు 4 గంటల సమయంలో మహారాష్ట్రలో దాదాపు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి తెలుగు వాళ్ళు ఉండేటటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో పర్యటించేటటువంటి మొత్తం అంతా కూడా భారీ బహిరంగ సభలు, తర్వాత రోడ్ షోలు కూడా మొత్తం అంతా కూడా అరేంజ్ చేయడం కూడా ఇక్కడ అంతా కూడా మనకి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తమ తమ్ముని యొక్క సమాచారం తెలుసుకున్న వెంటనే మొత్తం అంతా పర్యటనను కూడా రద్దు చేసుకుని హైదరాబాద్కి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 2 రోజుల పట్టణ ఈ రోజు మనకు వచ్చేసేసి తానే అనేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రాంతము, తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతము, మన తర్వాత బీరండి అన్నటువంటి ఒక కీలకమైనటువంటి ప్రాంతం, రేపు అంతా కూడా వర్లి అనేటువంటి ప్రాంతము, తెలుగు వాళ్ళు ఉండే ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన ఉన్నది. మొత్తం మీద మాత్రము ఇక్కడ మహారాష్ట్ర పర్యటన మాత్రం రద్దు చేసుకొని హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అంటే మరి మహారాష్ట్ర పర్యటన దాదాపు ఇంకా 3 రోజుల్లో కూడా ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా కంప్లీట్ అవుతుంది. బట్ మహారాష్ట్ర పర్యటన మరి కూడా వస్తారా అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలతో కలిసేటటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రం ఎటువంటి సమాచారం ప్రస్తుతానికి మాత్రం లేదు. ప్రస్తుతం మాత్రము ఇక్కడ ఢిల్లీ నుంచి మాత్రము హైదరాబాద్కు బయలుదేరినటువంటి సమాచారం మాత్రము చాలా క్లియర్ అయినటువంటి సమాచారం మనకు ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కళ.